వెల్కమ్ టు సిఎన్ టీవీ. అందరికీ నమస్కారం అండి. గౌరవనీయులైన ప్రాజెక్ట్ ఆఫీసర్ పాడేరు వారి ఆదేశాల మేరకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ప్రభుత్వ నిధులు 1,80,00,000 గోల్మాల్ జరిగిందని, అలాగే గతంలో పనిచేసిన డిసిహెచ్ఎస్ గారు, ఒక జూనియర్ అసిస్టెంట్, ఇంకా కొంతమంది పైన అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు ఒకసారి ఎంత నిజముందో ఎంత లేదు అనేది ఒకసారి ఎంక్వైరీ చేసి డీటెయిల్గా రిపోర్ట్ సబ్మిట్ చేయమని ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు వచ్చాము. వచ్చి ఒకటంతా వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాము. అలాగే క్వశ్చనర్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఏ నిధులు ఎట్లా వచ్చాయి, ఎంతవరకు వచ్చాయి, ఎన్హెచ్ఎం నిధులు ఎన్ని వచ్చాయి, అలాగే వైద్య విధాన పరిషత్లో నిధులు ఎట్లా వచ్చాయి, అలాగే ఆరోగ్యశ్రీ నిధులు ఎన్ని వచ్చాయి, ఎలా వాటిని ఖర్చు పెట్టారు, ఎవరెవరికి ఎట్లా స్పెండ్ చేశారనేది దాని డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నాము. గతంలో పనిచేసిన డిసిహెచ్ఎస్ గారిపైన వచ్చాయి కాబట్టి ఆరోపణలు డైరెక్ట్గా వాళ్ళని పిలిపించి క్వశ్చనర్ ఇవ్వడం జరిగింది. అలాగే జూనియర్ అసిస్టెంట్ను ఇంకా ఎవరన్నా వాళ్ళపైన కంప్లైంట్ చేసిన వాళ్ళని కూడా పిలిపించి మేము స్టేట్మెంట్ కూడా తీసుకొని రిటర్న్గా తీసుకొని సార్కు సబ్మిట్ చేస్తామండి. సార్ పిఓ సార్ గారికి దీనిపైన ఈరోజు మెయిన్గా రావడం జరిగింది. థ్యాంక్ యూ. గతంలో డిసిహెచ్ఎస్ గారికి అవి ఫైల్ అప్రూవల్ ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, దానిపైన రిటర్న్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ జిరాక్స్ కాపీస్ ఒరిజినల్స్ అన్నీ సబ్మిట్ చేయమని కూడా చెప్పాము. సబ్మిట్ చేస్తామని కూడా చెప్పారు. ఆరోగ్యశ్రీ జీవో ప్రకారం అన్నీ ఖర్చు పెట్టే ఉంటుందండి. ఆ జీవోలు ఏమైనా వీళ్ళు అతిక్రమించారా, లేకుంటే ఎలా చేశారనేది కలెక్టర్ గారి అప్రూవల్ తీసుకున్నారా, పిఓ గారి అప్రూవల్ తీసుకున్నారా, వైద్య విధాన పరిషత్ కమిషన్ గారి ఆదేశాలు ఏమైనా తీసుకున్నారా, ఇవన్నీ మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. పరిశీలించి దాని తర్వాత ఫైనల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వాలి. అక్కడ మాత్రము డిప్రెషన్స్ అందరినీ రిలీవ్ చేయమని మా సైడ్ కూడా పిఎస్సీ వాళ్ళ సైడ్ కూడా ఇచ్చాము. ఇక్కడ కూడా ఉందండి. అవి ఏదన్నా ఉంటే కూడా నేను మళ్ళీ అవి కూడా విచారిస్తాను. ఇక్కడ విచారించి దానిపైన చర్యలు తీసుకునే దానికోసం పై అధికారులకు నేను సమర్పిస్తాను. 50% అయింది, ఇంకా చేస్తాను. ఇక్కడ డెప్త్కి వెళ్ళలేదు. ఇంకా క్వశ్చనర్ ఇచ్చాను. డాక్టర్ గారు చెప్పేదంతా వింటున్నాము. ఎందుకు ఇంత అవకతవకలు జరిగాయి, దీంట్లో నిజంగా నిర్ధారణ చేసే దానికోసం ఇంకా క్షుణ్ణంగా దీన్ని పరిశీలించి డెప్త్కి వెళ్ళి అన్నీ నేను పరిశీలిస్తాను.